హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. తాళపత్ర గ్రంథనిధి సూక్తులు. ధైర్యం సుఖాలకు మూలమా? ఏం జరుగుతుందో అని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు. అట్టివారు అధములు. తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చితకిలపడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు. ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు. వాడే ధైర్యవంతుడు. ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అన్నారు పెద్దలు. దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకు అంటుకుంటుందా? ఖచ్చితంగా ప్రొద్దున లేస్తే సమస్యలు, బాధలు ఇంకా అనేకం. ఇవేగా దరిద్రానికి కారణం. ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును, విద్యాదరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యాజ్ఞానము, సంస్కారము లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి. అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలంటారు. ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము. గతించిన కాలముని, విల్లు నుంచి వెలువడ్డ బాణము, పెదవు దాటిన మాట, చేజారిన అవకాశము తిరిగి రావు, పొందలేము. కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది. అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగపరచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు. మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని. దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు? భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవతా దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య దీప ధూప నైవేద్యాలుంటాయి. శుచి, ఆచారము, శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఆ సమయంలో పూజాధికాలు నిర్వర్తించడం జరిగితే భగవత్ దోషం అవుతుంది. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనము, పూజాధికాలు లేరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. రామనామ మహిమ. విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్లి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్లీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు ఆగ మేఘాల మీద ఆకాశగమనం చేయసాగాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాడట. శ్రీరామా అని ఉందట. ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో టప్పున సముద్రంలో పడిపోయాడంట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడనేది ఇందుకే. దేహాహుతి సూక్తి. విషయాసక్తియే బంధహేతువని ఎరుంగుము. వినాయకుడి వాహనంగా ఎలుకెందుకయ్యింది? మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండటంతో వినాయకుడు ఆ రాక్షసుణ్ణి నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. వైతరణి నది ఎలా ఉంటుంది? 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ నదిలో నీరు ప్రవహించదు. రక్తము, చీము ప్రవహిస్తుంటాయి. మొసళ్ళు, పాములు పాములను చిత్రవద చేస్తాయి. అందు పాపులు మహాబాధలను నిరంతరము అనుభవిస్తూ మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉంటారు. వారి మొరలాలకించే దిక్కే ఉండదు.
పాపం చేసిన వారికి దాహం వేస్తే కాగే నూనె ఇస్తారు. నరకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది కూడా. అందుకే ధర్మంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే అన్ని విధాలుగా అన్ని సమయాల్లోనూ సదా కాపాడుతుంది. దేవుని తీర్థం ఎంత ఆరోగ్యము! భగవంతుణ్ణి దర్శించి తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలుంటాయి. శ్రీగంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలగు వాటిని భగవంతుని తీర్థంలో కలుపుతారు. ఈ తీర్థం క్రిమి సంహారకంతో పాటు రోగ నివారక గుణం కలిగి ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి దర్శించాక తీర్థం తీసుకుంటే ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. మానవుడు చెయ్యకూడని ధర్మాలు: పరిగెత్తే వారికి, ఆవలించే వారికి, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే క్షౌర్యము, పర్వతారోహణము చేయరాదు. స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కించపరచరాదు. ఉదయించే అస్తమించే సూర్యున్ని నీళ్లలోనూ అద్దంలోనూ చూడరాదు. తన నీడను తానే నీటిలో చూసుకొనుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు. తలకు శరీరానికి నూనె రాసుకుని మలమూత్రాలు విడవరాదు. భోజనం చేస్తున్న భార్యను, ఆవలిస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖాన్ని గూర్చి మర్చిపోవాలి. అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు. నీళ్లు త్రాగే జంతువులని, పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు. జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి? సింహము నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి 2 విషయాలని, కుక్క నుంచి 6 విషయాలని, గాడిద నుంచి 3 విషయాలని, కాకి నుంచి 5 విషయాలని, కోడు నుంచి 4 విషయాలని నేర్చుకోవాలి. మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వశక్తులను ఉపయోగిస్తుంది. కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారంగాను కాలానుగుణంగానూ తీసుకుంటుంది. మనుజుడు కూడా కార్యాన్ని అలానే చేయాలి. అలాగే కుక్క అవసరమైనంత భుజించుట, అల్ప సంతోషము, చక్కటి నిద్ర, తగు సమయమున నిద్ర లేచుట, నమ్మిన బంటుగా ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది. ఈ 6 గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి. అలాగే గాడిద మోయలోని బరువుని కూడా మోస్తుంది. వాతావరణాన్ని లెక్క చేయకపోవటం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట, ఈ 3 గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి. కాకి నుంచి అడ్డుగల శృంగారము, కాఠిన్యము, ఇల్లు నిర్మించుకొనుటలో జాగరూకత, సోమరితనాన్ని లేకుండుట, ఇవి నేర్చుకోవాలి. ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది పోరాటంలో వెనుకకు తగ్గుకుండుట, ఉదయాన్నే నిద్ర లేవటము, బంధువులతో భుజించటము, ఆపదలప్పుడు స్త్రీలను రక్షించుకొనుట, ఇటువంటివి కోడి నుంచి తెలుసుకోవాలి. బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా ఎందుకు నిద్రించరాదు? స్త్రీ గాని పురుషుడు గాని అటుల చేయరాదని ధర్మశాస్త్రాలు, ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. బట్టలు లేకుండా నిద్రించడం వల్ల శరీరంలో రసాయనిక మార్పులు జరిగి శక్తిని హరించేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే స్త్రీలు బట్టలన్నీ విప్పదీసి నిద్రిస్తే రాత్రి విహారం చేసే అనేక రాక్షస అంశగలవారు కామంతో ఆవహించడము, రహస్యశీల అపహరణము చేయడము జరుగుతుంది. కనీసం రహస్య అవయాల పైనన్న వస్త్రాన్ని కప్పుకుని నిద్రించడం బహు మంచిది. ఎలాంటి స్త్రీని వివాహం ఆడకూడదు? కంటి గుడ్లు ఎత్తుగా ఉండటము, రోమాలు శరీరం మీద ఉండటము, తొడలు సన్నగా ఉండటము, స్తనద్వయం ఎత్తుగా లేకపోవడము, నుదురు ఎత్తుగా లావుగా ఉండటము, వయస్సులోనూ శరీర ప్రమాణంలోనూ వరునితో సమంగా ఉన్న కన్యను వివాహం చేసుకుంటే దోషము. ఎలాంటి స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్ళకూడదు? రతి జరుపుకుంటున్న సమయంలోనూ ఆలోచనతో ఉన్న వారి దగ్గరికి, హోమం చేసేటప్పుడు,
భోజనం చేస్తున్న వారి వద్దకు వెళ్ళకూడదు. వస్తే వచ్చిన వారిని అనుమానించాలి. వచ్చిన వారు మన హితులు కాదని తెలుసుకోవాలి. గర్భం పెద్దగా ఉంటే ఆడ శిశువా? అవుననే చెబుతుంది శాస్త్రం. లింగ నిర్ధారణ లేని కాలంలో స్త్రీ గర్భాన్ని బట్టి ఆడ మగ అనేది చెప్పేవారు. ఆడ శిశువు గర్భంలో ఉంటే గర్భం పెద్దగా ఉంటుంది. దానికి కారణం శిశువు చుట్టూ ద్రవం ఎక్కువగా ఉంటుంది. అదే మగ శిశువు అయితే ద్రవం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆడ మగ అనే చెప్పేవారు ఆ రోజుల్లో. ఇంటి ఆవరణలో జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలి? అశ్విని నక్షత్రం వారు ముష్టి, భరణి నక్షత్రం వారు ఉసిరిక, కృత్తిక నక్షత్రం వారు అత్తి, రోహిణి నక్షత్రం వారు నేరేడు, మృగశిర నక్షత్రం వారు చంద్ర, ఆరుద్ర నక్షత్రం వారు వనచంద్ర, పునర్వో నక్షత్రం వారు వెదురు, పుష్యమి నక్షత్రం వారు రావి, అశ్లేష నక్షత్రం వారు నాగకేసరము, మఖ నక్షత్రం వారు మర్రి, పుబ్బా నక్షత్రం వారు మోదుగ, ఉత్తరా నక్షత్రం వారు జువ్వి, హస్తా నక్షత్రం వారు అంబాలము, చిత్తా నక్షత్రం వారు మారేడు, విశాఖ నక్షత్రం వారు ములివేము, అనురాధ నక్షత్రం వారు పొగడ, జ్యేష్ఠ నక్షత్రం వారు మూల వారు, వేగి పూర్వాషాఢ నక్షత్రం వారు పనస, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా పనస, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు, తెల్ల జిల్లేడు, ధనిష్ట నక్షత్రం వారు నెమ్మి, శతభిషం నక్షత్రం వారు కానుగ చెట్టు, పూర్వభాద్ర నక్షత్రం వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప, రేవతి నక్షత్రం వారు ఇప్ప పెంచుట శుభం. ఆయా నక్షత్రాల వారికి ఇవి మిత్ర వృక్షాలుగా ఉంటాయి. కాశీలో పోవాలని ఎందుకు కోరుకుంటారు? కొంతమంది ఆ కోరికతో కాశీ వెళ్ళి అక్కడే కాలం గడుపుతుంటారు. అవసాన దశలో వచ్చే మరణం కోసం వేచి ఉంటారు. కాశీలో ప్రతి క్షణము ఉత్తరాయణమే. ఈ ఉత్తరాయణం కోసమే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మిథున రాశిలో ఉన్నంతకాలం భీష్ముడు అంపశయ్య మీదుండి వేచి చూసింది. ఈ ఉత్తరాయణంలోనే దేవాలయము, బావి ప్రతిష్టలు చేస్తారు. నవరత్నాలు 9 కదా, అసలు రత్నాలు 22. అవి ఉన్నాయా? ఉన్నాయనే పురాతన శాస్త్రాలు, గ్రంథాలు చెబుతున్నాయి. అవి వజ్రము, ఇంద్రనీలము, మరకతము, కర్కేదన, పద్మరాగము, రుద్రాక్ష, వైడూర్యము, విపుల, విపులిక, రాజమణి, స్ఫటికము, సౌగంధికము, చంద్రకాంతము, గోమేధికము, సంగము, మహానీలము, పుష్యరాగము, బ్రహ్మమణి, జ్యోతిరస్ర, సీసగము, ముత్యము, పగడము. ఇవి వినాయకుడి ముందు గుంజిళ్ళు తీసేది ఎందుకు? వినాయక చవితి నాడు గుంజిళ్ళు, అది కూడా 27 గుంజిళ్ళు తీయడంలో పరమార్థం ఉంది. 27 ఇళ్లల్లో 27 గుంజిళ్ళు తీయమని చెబుతారు. దానివల్ల శరీర దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. వారే కాదు, ఖగోళానికి చెందిన అంశమని ఖగోళ శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు. చిన్ననాటి నుంచి అందరితో సఖ్యతగా ఉండమని, సమాజం అంటే మనుషులని అందరితో కలిసిమెలిసి ఉంటే సుఖమని తెలియచెప్పడమే మరో ఉద్దేశం. వాస్తు శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. పునాది ఇంటికి ఈశాన్య వైపే వేయాలి. పునాదులు త్రువ్వే ముందు నాగుపాము కనిపిస్తే శుభం కాదు. దర్భలకెందుకంత పవిత్రత? గరుత్మంతుడు తల్లి దాసీతనాన్ని తొలగించడానికి దేవలోకం నుంచి అమృత కలశం తెచ్చి దర్భ మీద పెట్టి కద్రువ పుత్రులకి చూపించి తన తల్లి దాసీతనం నుంచి విముక్తి చేయండి అని చెబుతాడు. అలా అమృత భాండ స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లే సమస్త మానవ దేవ హోమాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను, అర్హతను పొందాయి. అష్టదిక్పాలకులు ఎవరు? ఇంద్రుడు తూర్పు, అగ్ని ఆగ్నేయం, యముడు దక్షిణం, నిర్బతి నైరుతి, వరుణుడు పశ్చిమం, వాయువు వాయువ్యం, కుబేరుడు ఉత్తరం, ఈశానం ఈశాన్యము మొదలైన దిక్కులను పాలించేవారే అష్టదిక్పాలకులు. జపాన్ని ఎలా చేయాలి?
జపమాలలో 108 పూసలుంటాయి. మాలలో లావు పూస మేరువు. ఈ లావు పూస జప సంఖ్యని కొలవటానికి సంకేతకంగా పెట్టుకుంటారు. మాలను బ్రొటన వేలికి నడుమ వ్రేలికి మధ్య నిలిపి ఒక్కో పూసను ఒక్కొక్క జపానికి దాటవేస్తూ జపించాలి. చూపుడు వ్రేలును వాడరాదు. చూపుడు వ్రేలు ఆకర్షణ శక్తి గలది, అందుకే జపాలలో ఉపయోగించరు. బ్రహ్మహత్య పాతకము ఎంతటి పాపము? బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. అట్టి వాడిని చంపటమంటే అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. అట్టి కార్యము చేసిన వాడు 12 సంవత్సరాలు ఏకాంతంగా తపస్సు చేసినా పాపం పూర్తిగా పోదు. తనకున్న యావదాస్తిని పేదలకు ఇవ్వటం, అశ్వమేధ యాగము, గోసవసము లాంటివి చేయటం ద్వారా బ్రహ్మహత్య పాతకం వీడుతుంది. బ్రాహ్మణుడినే కాదు, ఎవరిని చంపినా పాపం పాపమే. ఆ పాపానికి శిక్ష నరకంలో 2 లక్షల సార్లు నరికించుకోవాలి హత్య చేసిన వాడు. భగవద్గీతను 12వ అధ్యాయము నుంచి ఎందుకు చదవమంటారు? దేనికి? భగవద్గీతలో తొలి అధ్యాయము దుఃఖానికి సంబంధించిన అనేక విషయాలతో ఉంటుంది. అదే 12వ అధ్యాయంతో ప్రారంభించడం ద్వారా ఆ అధ్యాయంలో అమృతమైన వాక్కులను ఆకలింపు చేసుకుని ఆపై ఎలాంటి దుఃఖహేతు సంబంధమైనవి చదివినా మనోవికారము కలగదని అలా చదవమంటారు. అష్టపాశములంటే ఏవి? అష్టపాశములు మానవుణ్ణి బంధించి సంసార సాగరాన ఈదిస్తున్నాయి. దయ, శంక, భయం, లజ్ఞ, జుగుప్స, కులం, శీలం, జాతి. పంచమహాపాతకములు ఏవి? బంగారాన్ని దొంగిలించడము, మద్యం సేవించడం, బ్రహ్మహత్య, గురుపత్నితో సరసము, ఈ 4 పాపాలను చేసే వారితో స్నేహము, ఇవి పంచమహాపాతకములు. సూర్యున్ని ఏ ఏ సమయాల్లో చూడకూడదు? ఉదయించే సమయము, అస్తమించే సమయము, మిట్ట మధ్యాహ్న సమయమున సూర్యున్ని సూటిగా చూడరాదు. అట్లే గ్రహణ సమయాల్లోనూ వీక్షించకూడదు. ఆయా సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవ శరీర నిర్మాణానికి హాని చేస్తాయి. దానితో పాటు మేఘాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పరుగులు పెట్టకూడదు. అలా చేయవద్దనడానికి కారణం పరిగెత్తే వారి మీద పిడుగులు పడే అవకాశం ఉంది. మానవునికి ఎన్ని జన్మలు ఉన్నాయి? సకల ప్రాణి కోటి అనగా 84 లక్షల జీవరాశులున్నాయి. అందులో చివరి జన్మ మానవ జన్మ. అట్టి దుర్లభమైన మానవ జన్మను బుద్ధితో ధర్మ, అర్థ, మోక్ష, కామాలను తగు విధంగా ఆచరిస్తే ఆపై జన్మలు ఉండవు. ఆపై మోక్షమే. లేదంటే మళ్ళీ అన్ని జన్మలు ఎత్తుకుంటూ తిరిగి మానవ జన్మ ఎత్తి ఆత్మజ్ఞానం పొందగలిగితే సరి. లేదంటే మళ్ళీ దేవలోకము, మానవలోకము, పాతాళ లోకములోను ప్రవహిస్తుంది. గంగాజలం దివ్య ఔషధుల సమ్మేళన భరితం. గంగ వల్లే కాశీకి అంత దివ్యశక్తి వచ్చిందని ప్రతీతి. సంజీవనది గంగామ తల్లి. ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలి? శ్రీ మహావిష్ణువు మాలలో దారము పట్టుద్ది గాని నూలు దారం గాని వాడాలి. అమ్మవారి పట్టుదారం మాలను, మహాశివునకు ఊలుదారము, సకల జీవకోటికి అన్నప్రదాత సూర్య భగవానుడికి పట్టుదారము గాని నూలుదారం గాని, అలాగే మహాగణపతునికి పట్టుదారము, నూలుదారము ఉపయోగించాలి. ధరించే తను గాని లేదా తన ఇంటి పేరుతో ఉన్నవారు గాని చుట్టాలి. తనకై తమ చుట్టింది ధరించడం అత్యంత శక్తివంతమైనవి. వేరే ఎవరైనా చుట్టినా మాల ధరించే ముందు పంచగవ్యములతో శుద్ధి చేసి పూజించి ధరించాలి. చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతారు? ఒరే పిచ్చోళ్ళారా, నేనెందుకో ధనం సంపాదించాను, ఒక్క పైసా కూడా తీసుకెళ్లడం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. కనుక ధర్మంగా, న్యాయంగా జీవిస్తూ 10 మందికి సాయం చేసే పోవటమే అసలు మానవ ధర్మం. కాన మీరైనా స్వార్థ చింతలను దూరంగా ఉండి 10 మందికి మేలు చెయ్యండి అని. ఇంటికి సున్నం వేయటంలో అంతర్ధార్థం ఏమిటి? సున్నం వేయటం వల్ల చక్కగా వెలుతురు వస్తుంది. తెల్ల రంగు పదే పదే చూడటం వల్ల మనసు ఉత్తేజాన్ని పొందుతుంది.
ఆవేశం తగ్గి ఆలోచన పెంచుతుంది. కళ్ళల్లో శక్తి క్షీణించకుండా ఉంటుంది. ఎండాకాలం ఎండను, శీతాకాలం చలిని రానివ్వదు. దానివల్ల గృహంలోని వారికి ఆరోగ్యం, సున్నం వేసిన ఇంట్లో గడిపిన వారికి ఆయుర్దార్ఢ్యము ఎక్కువ ఉంటుంది. ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు? విష్ణువుకు ప్రియమైనది, ప్రీతికరమైనది తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు. తులసి గాలి సోకితే సూక్ష్మక్రిములు నశిస్తాయి. దేవదానవుల క్షీరమదనంతో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు. అలా భూలోకానికి వచ్చిన వాటిలో వేప, జమ్మిలితో పాటు తులసి కూడా ఉంది. తులసి ఉన్న చోట అమంగళం వినిపించదు. సాలగ్రామములు మహాశక్తిమయములు. రేఖలుండే రంధ్రాలు గల సాలగ్రామములు ఈ కలియుగంలో గండకీ తీరంలో దాపాదరగండం వద్ద లభిస్తాయని శ్రీదేవి భాగవతం చెబుతోంది. సర్వశాస్త్రాలు, ధర్మాలు సెలవిచ్చిన ప్రకారం యజ్ఞయేగాదులు, మంత్రపూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామ పూజ. ఈ సాలగ్రామని కొనరాదు. సాలగ్రామములకు మించిన దానం మరేదీ లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామము రక్షణగా పెట్టుకునేవారు. సాలగ్రామములు లభించేది ఖచ్చితంగా గండకీ నది తీరంలోని ముక్తినాథ క్షేత్రంలోనే. తిరుమలలోనూ, శ్రీరంగంలోనూ భద్రాది శ్రీరామునికి సాలగ్రామమునే ధరింపచేసి పూజిస్తారు. పిడుగులు పడేటప్పుడు అర్జున, పాల్గొన అని ఎందుకు పెద్దలు అనమంటారు? వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం. ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు. అలాగే అర్జున, పాల్గొన అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుని శమీవృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటారు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడి 10 నామధేయాలు అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయకృష్ణ పాండవులు పెట్టిన పేరు. సవ్యపాచి, ధనుంజయ అర్జునుడి 10 పేర్లతో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలిచినా భయం తీరుతుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర శూల విరిగిందని, అదే పిడుగని చెబుతారు. అలా చెప్పేయడంలో కూడా అర్జునుడి తలిచి వినిపించడమే. శ్రీశైలంలో ఇచ్చే యాగభస్మంలో ఎన్ని వనమేలుకలుంటాయో తెలుసా? రావి, మోదుగ, మేడి, ఉత్తరేణు, జమ్మి, జిల్లేడు, చండ్ర, దేవదారు, దర్భ, జువ్వి లాంటి వాటితో యాగము నిర్వహించి యాగానంతరము లభించేదే యాగభస్మం. ఈ భస్మము పవిత్రమైనది, పుణ్యప్రదమైనది కూడా. ఆ భస్మాన్ని దేవస్థానము వారు ఇస్తారు. తుమ్ము రాగానే చిరంజీవ అని పెద్దలంటారెందుకు? మన శరీరం ఎన్నో రుగ్మతలను కలిగి ఉంటుంది. అనారోగ్యం గూర్చి తుమ్ము మనకు అనేక సంకేతాలను పంపుతుంది. ముఖ్యంగా పిల్లలు తుమ్ముతుంటే పెద్దలు చిరంజీవ అని అంటారు, అనగా బహుకాలము జీవించమని. తుమ్ము అనారోగ్య చిహ్నము. మన తాత ముత్తాతలు పిల్లలు తుమ్మును బాగా పట్టించుకునేవారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తుమ్ము వచ్చిందంటే శరీరంలో అనారోగ్యం ఉన్నట్టే. బ్రాహ్మణులను భూలోక దేవతలంటారు, నిజమేనా? అవును. వైదిక వృత్తిలోనున్న వారు ధర్మ, అర్థ, కామ మోక్షాలను ఆయా కాలాలలో నిర్వహించేవారు. మంత్రాలతో 10 మందికి శుభం కలిగించేవారు. అయినా బ్రాహ్మణులు మాత్రమే భూలోక దేవతలుగా అర్హులు. అలాగే వేద మంత్రాలను ధనానికి కాకుండా పరులకు లోక కళ్యాణం కొరకు ఉపయోగించేవారు. ఆడంబరాలను దూరంగా ఉండేవారు, అసత్యమాడనివారు, పరనిందలు వేయనివారు, శాస్త్రాల సారాన్ని తెలుసుకున్నవారు భూలోక దేవతా దూతలే. గడపని తొక్కడం, కూర్చోవటం చెయ్యకూడదని, అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతర్యం ఏమిటి?
అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు, మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలకు రాలేవు. నమ్మిన వారిని వదిలేస్తే ఎంతటి పాపము! శరణాగతునకు ద్రోహం చెయ్యడం, స్త్రీని చంపటము, సద్బ్రాహ్మణుణ్ణి ధనాన్ని హరించటము, మిత్రద్రోహం చెయ్యటం వలన ఏ పాపాలు సంక్రమిస్తాయో అట్టి పాపం నమ్మిన వారిని వదిలేస్తే వస్తుంది. భార్య నమ్మి వస్తుంది. ఆమెని వదిలేయటం తమ్ముడు అన్నని నమ్ముతాడు. అలాంటి అన్న తమ్ముణ్ణి మోసం చెయ్యటం ఇలాంటివన్నీ పై పాపాలతో సమానం. రాహుకేతువులకి అప్రదక్షిణము చేయాలా? గ్రహాలకి రాజు సూర్యుడు. అన్ని గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు. అంగారకుడు దక్షిణంగాను, బుధుడు సూర్యునకు ఈశాన్యంగాను, బృహస్పతి ఉత్తర దిక్కుగాను ఉన్నారు. తూర్పున శుక్రుడుంటాడు. పశ్చిమ దిక్కున శనైశ్చరుడు, నైరుతిలో రాహువు, వాయువ్యంలో కేతువు ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్లు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి. అప్పు తీసుకోవడానికి ధర్మరాజే వెనకడుగు వేశాడా? ధర్మరాజు ధర్మం తప్పనివాడు. ఏ ధర్మ సూక్ష్మానికైనా ధర్మార్జునుడికే అడుగుతాడు. ఆ కాలంలో ఓసారి ధర్మరాజు కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకోవటానికి వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు యొక్క ధర్మగుణాన్ని పరీక్షించదలిచి, ధర్మరాజా, రుణము తీసుకున్నప్పుడు ఆనందించినంతగా తిరిగి ఇచ్చేటప్పుడు ఆనందిస్తూ ఇవ్వగలవా అని అంటే ధర్మరాజు మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు. ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు? మన భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణంగా ఇమిడి ఉంటుంది. మనము అలాగే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంతమైన స్థానంలో ఉండి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం వస్తుంది. గాయత్రి మంత్రం అర్థం. అన్ని మంత్రాలలో కన్నా శ్రేష్టమైనది గాయత్రి మంత్రం. గానం చేసే వారిని రక్షించేది భూలోకము, భువర్లోకము, సువర్లోకము బ్రహ్మస్వరూపమని తెలియజెబుతుంది. ఓం భూం భువస్వః తత్సవితుర్యరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నదే గాయత్రి మంత్రం. తమలపాకంటే సకల దేవతల స్థానమా? అవును. అందుకే ప్రతి శుభకార్యానికి తమలపాకును తప్పనిసరిగా వాడతారు. నాగవల్లి దళమనే తమలపాకు దేవతా దళము. తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగాన పరమేశ్వరుని సతీ పార్వతీదేవి, కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి ఉంటారు. ఇంద్రుడు, మన్మధుడు, విష్ణువు, శివుడు, బ్రహ్మ తమలపాకుపై సదా కొలువు తీరి ఉంటారు. తమలపాకు ఉపవాస వేళయందు తీసుకోరాదు. అలాగే ఎండిన లేదా చిరిగిన తమలపాకులు శుభకార్యాల్లో వాడరాదు. శ్రీశైల క్షేత్ర సాక్షి గణపతిని తప్పక దర్శించాలన్నది ఎందుకు? శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన వారంతా పునర్జన్మ నుంచి విముక్తి కలిగించే శిఖర దర్శనం చూడటంతో పాటు సాక్షి గణపతిని దర్శించి గోత్రనామాలు చెప్పుకుంటారు. అలా చెప్పటంలో పరమార్థము, సాక్షి గణపతి కైలాసంలో పరమశివుని వద్ద శ్రీశైలాన్ని దర్శించిన భక్తుడు, భక్తురాలి పేరు చెప్పి సాక్ష్యం ఇస్తాడు. పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులను చేస్తాడు. అందుకే సాక్షి గణపతిని తప్పక ధరించి గోత్రనామాలు చెప్పుకోవాలి. రామాయణ భారత భాగవాన్ని ఎప్పుడు చదవాలి? ప్రాతకాల సమయాన మహాభారతాన్ని, మధ్యాహ్న సమయాన రామాయణాన్ని, రాత్రి సమయాన భాగవతాన్ని చదివితే ఎక్కువ ఫలం వస్తుంది. స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న పురుషుడిని ఎందుకు వివాహం చేసుకోవాలి?
తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంబంధం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందని అసత్యం. స్త్రీకి సిగ్గు బిడిము ఎక్కువ. కాన ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కాన సంసారాన్ని మోయలేదు, కష్టించలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబ భారం స్త్రీ మీద పడుతుంది. మగవాడిదే కుటుంబ భారం అని చెప్పటమే పరమార్థం. అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది నియమముగా పెట్టారు పెద్దలు. దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి? వెండి పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతుని వైపుకి ఉంచాలి. 2 వత్తులు ఖచ్చితంగా ఉండాలి. ఏకవత్తి వెలిగించరాదు. అలా వెలిగించడం మహాదోషం. ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్లీ వాడరాదు. మహాశివునికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా ఉంచరాదు. నిత్య దీపారాధన చేసేవారికి మంచి భర్త లభిస్తారు. స్త్రీలు సుమంగలుగా ఉంటారు, సంతానవంతులవుతారు. దీపారాధనంటే జగన్మాతను కూడా ఆరాధించడమే. ఈ మహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి? గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గల వారికి లక్ష్మి తన కటాక్షాన్ని ఇస్తుంది. అతిగా నిద్రపోయే వారి గృహంలోనూ, ఉదయాన్నే పూజ చేయని వారి గృహంలోని లక్ష్మి నిలవదు. గృహం పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయకపోయినా, స్త్రీకి నిషిద్ధమైన 4 రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా శ్రీ మహాలక్ష్మి ఆ గృహం నుంచి వెళ్ళిపోతుంది. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, దీప, ధూప, మంగళ ద్రవ్యాలు లక్ష్మీ స్థానాలు. ప్రత్యక్ష శత్రువులు ఎవరు? అప్పులు పాలు చేసి నడి రోడ్డు మీదకు లాగిన తండ్రి, తండ్రికి దోషము చేసి గౌరవాన్ని మంటగలిపిన తల్లి, రూపవంతురాలు, గుణవంతురాలు కాని భార్య, మూర్ఖుడైన మదము గలగ కొడుకు, వీరు ప్రధాన శత్రువులు. వీరిని జయించుట సాధ్యము కాదు. పంచశీల సూత్రాలంటే ఏమిటి? ప్రాణాలని హింసించి చంపి ఆనందింపరాదు. మనవి కాని ఏ ఆస్తులను, ఆనందాలను కోరకుండా ఉండటము, ప్రక్కవాడి భార్య, పక్కవారి ధనము ఆశించకపోవడము ఇత్యాదులు. శారీరక అధర్మ కోరికలను నియంత్రించుకోవడము, స్వార్థము, ఈర్ష, కుళ్ళు, సత్యాన్ని పలకటము, చూడకూడదనివి, మాట్లాడకూడనివి, వినకూడనివి చెయ్యకుండా ఉండటము, దుర్వాసనకి అనగా మద్య, ధూమము, మగువలకు దూరంగా ఉండటము. ఇవి. ఆవు ఎంత పవిత్రమైనది! గోవు, గంగ, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలని పూజించినట్లే. క్రిములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవుని ముట్టుకున్నట్లయితే ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆవుకు నమస్కరిస్తే 3 కోటి దేవతలకి నమస్కరించినట్లే. స్త్రీలు ధరించే నగలు అర్థం ఏమిటి? వడ్డానము గర్భకోశము కదిలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ముక్కుకు వేసుకునే పుడక. దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం. అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది. కాలికి మెట్టెలు. గర్భకోశంలోనున్న నరాలను కాలి వేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంటుంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉన్నాయి. చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతంలో నుంచి మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు. కంఠానికి వేసుకునే హారాలు. హృదయంలో పరమాత్యునుడున్నాడు.
చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించడం ద్వారా చెడు కళలు రాకపోవడమే కాదు, గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి. పూర్వం రారాజులు, చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకుని వేడి అన్నం మీద వేసేవారు. వెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు. ఏ ధనం ఉత్తమము? తాను కష్టపడి సాధించుకున్నది ఉత్తమమైనది. తండ్రి, తాత ఇచ్చినది మధ్యమము. సోదరులు గడించిన ధనము, భార్య ద్వారా వచ్చిన ధనము అధమము. స్త్రీ సొమ్ము అధమాధమము. అందుకే అంటారు, ఆడదాని సొమ్ము తినేవాడేం బావుంటాడు అని. ఏ రోజుల్లో క్షర కర్మ చేయించుకోవాలి? బుధవారము, గురువారము, సోమవారము మంచిది. ఆదివారము, శనివారము క్షరకర్మ వద్దు. మొదట గడ్డము గీయించుకుని ఆపై సంకలు, ఆ తర్వాత తలక్షౌరము చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల కుటుంబ వృద్ధిని శాస్త్రాలు చెబుతున్నాయి. గోళ్లు, మీసాలు, రోమాలు ప్రతి 5 రోజులకొకసారి కత్తిరించుకోవాలి. ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. దానివల్ల కంటికి ఇబ్బంది. మనం పీల్చే గాలిలో అనేక విషక్రిములుంటాయి. వాటిని పసిగట్టి ఆపి మంచి గాలిని పంపించేవే ముక్కులోని వెంట్రుకలు. అలాంటి వాటిని అందం కోసం కత్తిరించవద్దు. అలాగే క్షురకర్మ పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథిలందు వలదు. శనీశ్వరునకు నడకంటే ఇష్టమా? శనీశ్వరునకు నడకంటే ఎంతో ప్రీతి. అందుకే అనేక ప్రదక్షిణలు చేస్తారు. శనిని తమకనుగుణంగా ఆశీర్వదించమని వేడుకుంటారు. తొలుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 5-6 నెలల పాటు నడకను సాగించే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక నడక విషయానికొస్తే నడక శరీరంలో శక్తిని పెంచుతుంది, బుద్ధిని పెంచుతుంది, మనసుకి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి సమస్త కార్యాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. 7 సంఖ్య రోదన సంఖ్య. తిరుమల 7 కొండలు ప్రత్యక్ష దైవం. సూర్యభగవానుడి నుండి వచ్చే కిరణాలు 7. మన క్రింద 7 లోకాలు, మన పైన 7 లోకాలు, ద్వీపాలు 7. వివాహంలో దంపతులు కలిసి వేసేది 7 అడుగులు. అగ్నిదేవుని నాల్కలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా 7. 7 సంఖ్య మంచిది కాదని కొందరు నమ్మకం. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మానవుని కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనుజునికి వస్తుంది. పెళ్లి అనుకోగానే ఎవరెవరు ఏమి కోరుకుంటారు? వధువు తనని వరించే పెండ్లి కొడుకు అందగాడు, మంచివాడు, బాగా చూసుకునేవాడు, తన మాట వినేవాడు, తనని అన్ని విధాలా సంతృప్తి పరిచేవాడు అయిన వాణ్ణి కోరుకుంటుంది. వధువు తల్లి అల్లుడికి ఐశ్వర్యమెంతో ఉండాలని ఆశిస్తుంది. తనలా తన కూతురికి జరగకూడదని తనెంత బాగా అనుభవించినా కోరుకుంటుంది. వధువు తండ్రి వరునికి పరువు ప్రతిష్టలు ఉండాలని, అల్లుడు గూర్చి గర్వంగా 10 మందిలో చెప్పుకోవాలని ఆశిస్తాడు. బంధువులు వరుడి కులగోత్రాలని, ఇక మిగిలిన వారు విందు భోజనం గూర్చి ఆలోచిస్తారు. గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపెందుకు నమస్కరిస్తారు? గృహములో వలె చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కాన ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటతన్నందుకు మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరించటము. దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి, కేవలం దాటండి. దయలో ఇష్టమైన దాన్ని ఎందుకు వదులుతారు? ఎంతో ఇష్టమైన పండును లేదా కూరగాయను మరేదైనా గయలో ఇచ్చి వచ్చామంటారు. ఆ తర్వాత దాన్ని ముట్టరు. అలా వదలడానికి ప్రధాన ఉద్దేశము కామ క్రోధలోభానికి వదిలేశామని చెప్పడం, ఇంద్రియాదులను అదుపులో ఉంచుకుంటున్నామని చెప్పడం.
ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.